అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నది 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 అన్నా కూడా లేదు 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 మా పాలనే మంచుకున్నది, మేము అన్ని అమలు చేస్తా అన్నాం. కేసీఆర్ ఇచ్చిన హామీలతో పాటు ఆ పథకాలతో పాటు కేసీఆర్ కొనసాగించిన పథకాలతో పాటు ఇప్పుడు మేము ఇచ్చిన హామీలు పథకాలు కూడా కొనసాగిస్తూ ఉన్నామని చెప్పేసి ఏ సభ ఏదైనా సందర్భం ఏదైనా సమావేశం ఏదైనా మొత్తుకుంటానే ఉంటాడు రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిజంగా వ్యతిరేకత ఉన్నది అని చెప్పినా కూడా అన్నోళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులే, అన్నోళ్ళందరూ సర్వేలు చేయించుకొని కావాల్సుకొని వాళ్ళు ఎక్కువగా చూపెట్టుకుంటుండ్రు అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడతాడు కదా రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్కు నిజంగానే వ్యతిరేకత ఉన్నది. యావత్తు తెలంగాణ సమాజము ఈ కాంగ్రెస్ పాలన మీద ఎత్తేడు దోషిల మన్ను వస్తూ ఉన్నది, దుమ్మెత్తిపోస్తూ ఉన్నది. ఒకవైపు కరువు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఎల్నినో ఎఫెక్ట్ రాబోతూ ఉన్నది. రాబోయే 2 సంవత్సరాలు ఇంకా గడ్డు కాలము, తిందామంటే తిండికి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది జనాలకు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ ఏది పట్టించుకుంటలేడు, దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది సర్కారు వ్యవహారం తీరు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతుర్రు. అయితే నిజంగానే వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద అనే ముచ్చట ఒకటి పట్టుకొని వచ్చినా మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, నిన్నగాక మొన్న ఏదో సభ పెట్టిండ్రు, ఏదో గద్వాలలో సభ పెట్టిండ్రు. ఆ సభ కాడ కళాకారుడా లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తనా కాంగ్రెస్ లీడరా అడుగుతా ఉన్నాడు. మీకు అన్ని పథకాలు అందుతున్నాయి కదా, మహిళలకు ఫ్రీ బస్ వస్తుంది కదా అని చెప్పేసి అడిగితే ఆ వీడియో పొట్టు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇదివరకు మీరు చూసే ఉంటారు, చూసి ఉండేది. ఆ గద్వాల్లో సభ పెడితే గద్వాల లేకపోతే ఎక్కడో పెట్టిరు మొత్తం మీద. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరైండు ఆ సభకు, ఆ సమావేశానికి. అక్కడ అడిగినందుకు వత్తలేవు ఎవడు బట్టి మనడం మిమ్మల్ని ఫ్రీ బస్సు మాకు ఏ పథకాలు అందుతలేవు అని చెప్పేసి మొత్తము పాలపిట్ట రంగులు పాలపిట్ట లెక్క కనబడుతుర్రు మా మహిళలు, మా అక్క చెల్లెళ్ళు. ఏ కండక్టర్ అన్న మిమ్మల్ని బస్ కిరాయి అడిగినరా, ఏ డ్రైవర్ అన్న మిమ్మల్ని బస్ కిరాయి అడిగినరా అని చెప్పేసి చేతులు ఊపించుకుంటాడు కదా రేవంత్ అన్న. అగో వాళ్ళు ఆ పాలపిట్ట కలర్ చీరలు కట్టుకున్న అక్కలు ముఖమంతా ఎర్రగా చేసి మరి మాకు వస్తలేము అని చెప్పేసి చూపెట్టిరు వాళ్ళు. మొత్తము కాంగ్రెస్ సభలకు వచ్చి కాంగ్రెస్ మీద వ్యతిరేకత చూపెట్టుడు ఇదో గమ్మతి ముచ్చట, ఇదో ఇచ్చంత్రమైన ముచ్చట. నిజంగా గమ్మత్ అనిపిస్తూ ఉన్నది చూస్తూ ఉంటే. ఏమన్నంటే నాకు వ్యతిరేకత లేదని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇక ఆడ సభ పెడితే ఆ ఏరియా జనాలు వస్తలేరు, ఎక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి జనాలను ఆ సభలకు తరలిస్తూ ఉన్నారు. ఒకవేళ రాకపోతే డ్వాక్రా మహిళలను తీసుకొని వస్తూ ఉన్నారు, గ్రూపులలో మహిళా సంఘాలలో ఉన్న మహిళలను తీసుకొని వస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు రాకపోతే మీకు రుణాలు కట్ చేస్తాము, ఇవి కట్ చేస్తాము, అవి కట్ చేస్తామని చెప్పుకుంటూ పోతానే ఉన్నారు. రైట్, ఈ మహిళల వ్యతిరేకత ఈ విధంగా ఉన్నది. ఒకవైపు రైతుల వ్యతిరేకత, ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్న వ్యతిరేకత, నిరుద్యోగుల వ్యతిరేకత, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న వ్యతిరేకత, ఇదంతా వ్యతిరేకత ఉన్నది. సబ్బండ సామాజిక వర్గాల తెలంగాణలో ఉన్న మహిళలు కావచ్చు, పేదలు కావచ్చు, ఇటు వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అందరి నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద. అయినప్పటికీ కూడా వ్యతిరేకత లేదు అని చెప్పేసి ఆయన జనబలం ఇది, నా జనబలం ఇది అని చెప్పేసి ప్రదర్శించుకోవడం కోసము ఆయన సభలు పెట్టుకుంటూ పోతా ఉన్నారు. ఆ సభలకు జనాలు వస్తలేరు, మనందరికీ తెలిసిన ముచ్చట్నే. అయితే ఇక్కడ మీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక సర్వే బయటకు వచ్చింది. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతా ఉన్నది. ఇప్పటిదిప్పుడు ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, బీజేపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎండ్ ఆఫ్ ది డే ఏ పార్టీ అధికారంలోకి వస్తూ ఉన్నది అని అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తూ ఉన్నది. ఒక సర్వే 78 అని, ఒక సర్వే 88 అని, ఒక సర్వే 86 అని, ఇట్లా సర్వేలు ఇచ్చుకుంటా వాళ్ళు సర్వేలు చేస్తారు. కాబట్టి ఆ రిజల్ట్స్ను బయటకు విడుదల చేస్తే ఆ సర్వేల భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి. సర్వేల భయం పట్టుకొని ఇంటర్నల్ సర్వే చేయించిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చేయించిన సర్వేలో కూడా 78 స్థానాలతోని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఆ ఇంటర్నల్ సర్వే చెప్పిందట. అయినప్పటికీ కూడా అది బయటకు మొక్కింది. ఎట్లా ఏం కథ అని చెప్పేసి మొన్న ఖమ్మం సభలో ఆ భయాన్ని కూడా బయట పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఏ విధంగా బయట పెట్టుకున్నాడో మనం చూసినాము. ఒక 5 నిమిషాల వ్యవధిలో మాటలు మార్చి ఏ విధంగా తన భయాన్ని బయట పెట్టుకున్నాడో మనం చూసినాము. 5 నిమిషాల ముందుగానేమో 117 స్థానాలతో మేము గెలుస్తున్నాము, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు జమిలీ ఎన్నికలు రాబోతాయి, నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది,
అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడి 180 స్థానాలు అయితే 119 నియోజకవర్గాలు గాను 180 స్థానాలు అయితే దాంట్లో 117 నియోజకవర్గాలతో మేమే అధికారంలోకి వస్తున్నాము రాసి పెట్టుకోండి అని చెప్పేసి మాట్లాడిన ఒక్క 5 నిమిషాలకే బువ్వదిన్నోడు ఎవడైనా ఇప్పుడే ఎలక్షన్ల గురించి సర్వే చేయించుకుంటారా? అసలు ఎన్నికలకు సంబంధించి ఇంకా 2.5 ఏళ్ళ టైం ఉన్నది. ఈ 2.5 ఏళ్ళ టైం ఉండగానే సర్వే చేయించుకుంటారా? ఆ సర్వేలు ఎవరు ఎక్కువ వాడేస్తే వాళ్ళకే ఎక్కువగా అనుకూలంగా ఇస్తాయి అని చెప్పేసి మాట్లాడారు. 5 నిమిషాల వ్యవధిలోనే తన ఇజ్జతి తానే తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. అంతకుముందేమో మేమే గెలుస్తున్నామని జోస్యం చెప్పిండు. తలకాయ ఉన్నోళ్ళు ఎవరైనా బువ్వ తిన్నోళ్ళు ఎవరైనా ఇప్పుడే సర్వేలు చేయించుకుంటారా, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వంత పడతాయి ఈ సర్వేలు అన్నట్లుగా మాట్లాడిండు. మరి ఇప్పుడు ఇక్కడ బువ్వ తినేటోళ్ళు ఎవరు, బువ్వ తిననోళ్ళు ఎవరు, తలకాయ ఉన్నోళ్ళు ఎవరు అనేది తెలంగాణ సమాజానికి మాత్రం అర్థమైపోయింది మొత్తం. రైట్, ఆ సభా వేదికగా ఆయన ఇజ్జత్ అట్లా తీసుకున్నాడా? ఏ సభకు పోయినా ఒక అభద్రతాభావం అయితే కనబడతా ఉన్నది. ఇక నేను ఎట్లా అధికారంలోకి రాను అనే ప్రెస్టేషన్ మాత్రం కనబడతా ఉన్నది. కానీ మేకపోతు గాంభీర్యం అయితే ప్రదర్శిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఏ విధంగా ప్రదర్శిస్తూ ఉన్నాడో మనం చూస్తానే ఉన్నాం. ఇక బూతులు దొరికిన కాడికి బూతులు అందుకుంటున్నా, అందిన కాడికి బరకాలి అని చెప్పేసి మొత్తం మీద దొరికిన కాడికి బూతులు అందుకుంటానే ఉన్నాడు. సైలైన్ కూరతోని కంచం నిండా భోజనం పెట్టినట్టు చేస్తాడు రేవంత్ రెడ్డి. ఆ మాటలు ఏమి ఇనసొంపుగా లేవు. జనాలు మాట్లాడుతుంటేనే వెళ్ళిపోతూ ఉన్నారు. సరే, ల్యాగ్ అయిపోతూ ఉన్నది. నిన్న విజయశాంతి ఎదురు తిరిగింది. విజయశాంతి ఏదైతే షాబాద్ ఘటన విషయంలో 6గురిని ఆగం చేసి వాడు కూడా ఆగమైపోయిండు కదా, వాడు తప్పించుకోవడానికి కారణము పోలీసులే అని చెప్పేసి విజయశాంతిని ట్వీట్ చేసిండ్రు. మహిళలకు భద్రత కల్పిస్తాము, మహిళలను కోటీశ్వరులను చేస్తాము, మహిళలను కాపాడుతాము అని చెప్పేసి గొప్పలు చెప్తుంది, గొప్పలు నరుకుతుంది మన సర్కారు. మనం ఏం చెప్పి అధికారంలోకి వచ్చినాము? ఇక హోమ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిందన్న కాడికే రాసుకొని వచ్చిండ్రు ఆమె. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిందంటే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్లే. రైట్, ఇవాళ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ పుంజుకుంటాంది, బీజేపీ ఏమో ప్లాన్ వేస్తూ ఉన్నది, ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ పని ఖతమైపోయింది అని చెప్పేసి మాట్లాడిన ఆమె. ఆ వీడియో ఒకసారి ఉన్నది, మీరు ఒకసారి చూడొచ్చు ఆ వీడియోను. బీజేపీ వాసన చూస్తా ఉంది మా క్యాడర్ నంబర్ని. వాళ్ళకి మనుషులు లేరు కాబట్టి వాళ్ళు తీసుకునేది మన దగ్గరే. వాళ్ళకి అలవాటు వాళ్ళు నేర్చుకుంటారు కదా. బీఆర్ఎస్ ఇక్కడ నిన్న విజయశాంతి గారు ట్వీట్ చేసిండ్రు, ఇప్పుడు ఎంపీ రేణుకా చౌదరి గారు మాట్లాడిండ్రు. ఈ అంతర్గత కుమ్ములాటలు కొట్లాటలు ఇవన్నీ మనం చూస్తానే ఉన్నాము. ఇక గీ తరీకన ఉంటే పార్టీ ఎట్లా అధికారంలోకి వస్తుంది, ఎట్లా చేస్తుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడ చొరవ, అది ఏమంటారు, అసలు వాల్యూ లేదని చెప్పేసి కూడా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఇక్కడ ఏ సర్వేనో చెప్పుడు కాదు, ఆయన ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పుడో కాదు, ఇటు పోతే జనాలు చెప్పుడు కాదు, ఇటు పోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెప్పుడు కాదు, మీ కాంగ్రెస్ పార్టీ నుంచే అంటా ఉన్నారు కదా బీఆర్ఎస్ పుంజుకుంటుంది అని చెప్పేసి. ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి నీళ్లు తాగనిస్తలేరు, తిండి తిననిస్తలేరు, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిద్రపోనిస్తలేరు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ ఇష్యూ తీసుకున్నా, ఏ అంశం తీసుకున్నా ఇక్కడ పొగడతలని కాదు, మొత్తం మీద నిలబడి నీళ్లు కూడా తాగనిస్తలేరు, పరిగెత్తిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డిని. దేంట్లో పరిగెడతాడేమో అని చెప్పేసి అనుకుంటే ఆయన బూతులలో పరిగెడతా ఉన్నాడు, కానీ రాష్ట్రంలో సుభిక్షమైన పాలన అందించే విధానంలో ఆయన పరిగెడతలేడు. 6 గ్యారెంటీలను అటకెక్కించుడే మనంటే నా దగ్గర కోసిన రూపాయి లేదు, వండుక తిన్న రూపాయి లేదని అంటాడు. మొత్తం మీద ఈ విధంగానే ఈ 2.5 ఏళ్ళ పాలన కొనసాగితే మాత్రం 2.5 ఏళ్ళు పుణ్యకాలం అయిపోయింది. మా అంటే ఇంకో 1.5 ఇయర్ పాలన అందేయగలుగుతారు. ఈ 1.5 ఇయర్ కూడా అట్లా కొనసాగితే మాత్రం రేవంత్ రెడ్డి గెలిచే, ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు గారు మొన్న 9 అన్నారు, ఆ 9 కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ ఇది ఎవరో చిన్న చిన్న కార్యకర్తలు, గల్లీలలో కార్యకర్తలు మాట్లాడే ముచ్చట కాదు, ఒక ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతున్న ముచ్చట, సీనియర్ మోస్ట్ నాయకురాలు మాట్లాడుతున్న ముచ్చట. ఇది బీఆర్ఎస్ పుంజుకుంటుంది అని చెప్పేసి. ఇగో ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. షినార్.